నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। ఏపీ రాజకీయాలు టీడీపీ వైసీపీ మధ్య హాట్గా సాగుతున్నాయి। వైసీపీ నేతలపై దాడులు, హత్య రాజకీయాలపై హస్తిన వేదికగా జగన్ స్వరం వినిపిస్తే సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా జగన్ వైఖరిని ఎండగట్టారు। ఇక జగన్ రాజకీయాలకు పనికిరాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు। ఇక ఇదే అసెంబ్లీ వేదికగా పలు సందర్భాల్లో పవన్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు। ఇప్పుడు ఇదే ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీలకు జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే స్కోప్ వచ్చింది। వాస్తవానికి ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక పవన్ కు ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది। ఈ ఎన్నికలతో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కోరిక తీరడంతో పాటు రాజకీయంగానూ పట్టు సాధించారు పవన్। స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ పై ప్రశంసలు గుప్పించడంతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది। డిప్యూటీ సీఎం గాను పవన్ తనదైన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు। ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పాలన ఉండేలా సూచనలు చేస్తున్నారు। ఓ ప్రజాప్రతినిధిగా తన దృష్టికి వచ్చిన విషయాలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు పవన్। ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలకు గాను 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు। ఇక దీనిని అవకాశంగా వాడుకొని టీడీపీ వైసీపీలకు తానే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ఇస్తున్నారు పవన్। అందుకే వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ చాయిస్ జనసేన అవుతుంది। టీడీపీని కాదని జనసేనలో చేరేందుకే వైసీపీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం। ఇక ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోసయ్య జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం। ఇందుకోసం తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల ద్వారా జనసేన అధినేతతో చర్చలకు సిద్ధమవుతున్నారు। ఇక చాలా మంది వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరేందుకు రెడీ అవుతూ ఉండటం, జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అనూహ్య స్పందన వస్తూ ఉండటంతో పవన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి।